అయితే ఎవరెవరు ఈ వృషభ రాశిలోకి వస్తారు అంటే కనుక కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారు, వీరందరూ కూడా వృషభ రాశిలోకి వస్తారు. అయితే కొంతమందికి జాతకం తెలియక లేదా నక్షత్రం తెలియక మరి ఎలా చూసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి పేరుని బట్టి చూసుకోవాలి. అంటే మీ పేరులో మొట్టమొదటి అక్షరం కనుక ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, వు, వే అనేటటువంటి అక్షరాలతో కనుక మీ పేరు ప్రారంభమైతే మీరందరూ కూడా వృషభ రాశిలోకి వస్తారు. అంటే వీరబాబు ఇలాగనమాట, ఇలాంటి వాళ్ళందరూ కూడా. కాబట్టి మీరందరూ కూడా వృషభ రాశిని చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. అయితే వృషభ రాశికి అధిపతి ఎవరు? రాశ్యాధిపతి అంటే కనుక శుక్రుడు రాశ్యాధిపతి అవుతుంటాడు. ముఖ్యంగా అధిపతిని బట్టి వీళ్ళ యొక్క స్వరూప స్వభావ లక్షణాలు ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కాబట్టి వీళ్ళ యొక్క రాశ్యాధిపతి శుక్రుడు అయ్యాడు. కాబట్టి ఈ కారణంగా వీళ్ళ జీవితం ఎలా ఉండబోతోంది అంటే